తాళరేవు మండలం పటవల గ్రామ దేవత శ్రీ తలుపులమ్మ తల్లి వారి తృతీయ ఏకాహ ఉత్సవాలు ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ చెక్క అజయ్ వర్మ తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల గ్రామ దేవత శ్రీ తలుపులమ్మ తల్లి వారి తృతీయ ఏకాహ ఉత్సవాలు ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ చెక్క అజయ్ వర్మ తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందాలని కోరారు. సబ్టెస్కో అది వాయిస్ ఇస్తాను టీవీలో వాయిస్ ఇస్తాను టీవీలో వస్తుంది ఛానల్లో సబ్టెస్కుంటాను. శ్రీమాత్రే నమః. ఇక్కడ తలుపులమ్మ గుడి చాలా పవిత్రమైనది. అమ్మకి ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ చేసే ధర్మకర్తలు చాలా విశేషంగా చేస్తారు. అందరూ ఉగాదికి అమావాస్యకి వచ్చి దర్శించి తీర్థప్రసాదములు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ఇంట్లో పాలక మండలి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలు గ్రామ దేవతల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత వైభవపేతంగా పూర్వం నుంచి కూడా చేసుకోవడం ఒక ఆచారంగా మనకు వస్తుంది. దీనిలో భాగంగానే పటవల గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి ధర్మకర్తల మండలి నిర్వహించడం జరిగింది. మరి రేపు అనగా 28వ తారీఖున జాతర మహోత్సవాలు నిర్వహించడం, 29వ తారీఖున అమ్మవారి తీర్థ మహోత్సవాలు నిర్వహించడం, 30వ తారీఖున మన కొత్త సంవత్సరాది అనగా ఉగాది సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అనంతరం ఏకాహం భజన తర్వాత అన్న సమారాధన నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మరి కాళికా నృత్యము, గరగ నృత్యములు కోలాహలంగా జరుగుతూ అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా నాట్య అనగా కూచిపూడి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడడం జరిగింది. మన విశేషమైనటువంటి భజన కార్యక్రమం ఏకాహం కూడా ఏర్పాటు చేయబడింది. కనుక భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చరితార్థులవుతారని మరి కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః.